మనకి ఇప్పుడు చిత్తూరు రాయలసీమలో ఒక భాగం. ఈ రాయలసీమకు సంబంధించి కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి అంటే ఏం చెబుతావు అసలు నువ్వు? ఎక్సలెంట్ అని చెప్పాలా, దాని మించి ఇది చెప్పలేను. ఎక్సలెంట్, బాగుంది, బాగా పీస్ఫుల్గా ఉంది. మెయిన్గా మా ఆడవాళ్ళకి ఇంకా బాగా సౌకర్యంగా ఉంది, ఏం ఇబ్బంది లేదు మాకు, బాగున్నామమ్మా. ముందుకు ఇప్పుడు ఏం మార్పులు వచ్చాయి మీకు సంబంధించి చిత్తూరులో కావచ్చు రాయలసీమలో? ఇంతకు ముందు అంటే ఒకే అది చెప్పలేమా, అట్లా ఉండింది. బాగా ఫ్రీ అయినామా, మాకు బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నాము. ఈ గవర్నమెంట్ బాగుంది, ఈ గవర్నమెంట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు బాగానే వస్తున్నాయా? బాగా వస్తుంది, ఏం లేదు మాకు అంత అన్ని వస్తాయి. ఆటో వాళ్ళకి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరీగా వస్తుంది. ఇబ్బందులు ఉన్నాయి అంటే మీ ప్రాంతానికి సంబంధించి రాయలసీమలో ప్రధానంగా? మాకేం లేదు సార్, ఇంకా బాగా చేసి ఉంటారు. వాటర్ గిటర్ అంతా బాగా వస్తూ ఉంది. కరెంటు ఇదంతా ఏం ప్రాబ్లం లేదు, కరెంటు కూడా ఉంది మాకు, అన్నీ బాగుంది. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా, అప్పుడు ఎలా ఉంది రాయలసీమ, ఇప్పుడు ఏంటి? వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అసలు, మనకు వద్దు అది. ఈ ప్రభుత్వంలో బాగుంది అంతే. సో రాయలసీమకు బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ అండ్ సూపర్ స్టార్. ఇంకేమైనా చేయాలని కోరుకుంటున్నారా ప్రభుత్వం తరపు నుంచి? ఇంకా ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆయన చేస్తాడు, మేము చెప్పాల్సి మళ్ళీ ఆయన ఇప్పుడు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు అన్ని డెవలప్ చేస్తున్నాడు. మా చిత్తూరు కూడా ఎంతో డెవలప్ అయింది. ఈ సంవత్సరాలు చాలా జనం ఉంటాం. మరి ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది ఇప్పుడు ఇక్కడ అసలు? బాగుండదు అంటే ఏమన్నా సమస్యలు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయంటారా? ఏం లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ వస్తున్నాయా? వస్తుంది. ఇంతకు ముందుకి ఇప్పుడు ఏమైనా తేడా ఉందా? చిత్తూరులో మార్పులు ఏమైనా వచ్చినాయా? మార్పులు పోతానే వస్తుంది. ఓకే, రోడ్లు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయా? బాగుండదు. నెల్లిస్తున్నారు. నా ఇద్దరు బిడ్డలకి డబ్బులు అయినారు, బాగుంది. స్త్రీ శక్తి కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, చంద్రబాబు గారి పాలన బాగుందా? ఇది బాగుంది. మనకి ఇప్పుడు చిత్తూరు రాయలసీమలో ఒక భాగం. ఈ రాయలసీమకు సంబంధించి కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి అంటే ఏం చెబుతావు అసలు నువ్వు? ఎక్సలెంట్ అని చెప్పాలా, దాని మించి ఇది చెప్పలేను. ఎక్సలెంట్, బాగుంది, బాగా పీస్ఫుల్గా ఉంది. మెయిన్గా మా ఆడవాళ్ళకి ఇంకా బాగా సౌకర్యంగా ఉంది, ఏం ఇబ్బంది లేదు మాకు, బాగున్నామమ్మా. ముందుకు ఇప్పుడు ఏం మార్పులు వచ్చాయి మీకు సంబంధించి చిత్తూరులో కావచ్చు రాయలసీమలో? ఇంతకు ముందు అంటే ఒకే అది చెప్పలేమా, అట్లా ఉండింది. బాగా ఫ్రీ అయినామా, మాకు బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నాము. ఈ గవర్నమెంట్ బాగుంది, ఈ గవర్నమెంట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు బాగానే వస్తున్నాయా? బాగా వస్తుంది, ఏం లేదు మాకు అంత అన్ని వస్తాయి. ఆటో వాళ్ళకి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరీగా వస్తుంది. ఇబ్బందులు ఉన్నాయి అంటే మీ ప్రాంతానికి సంబంధించి రాయలసీమలో ప్రధానంగా? మాకేం లేదు సార్, ఇంకా బాగా చేసి ఉంటారు. వాటర్ గిటర్ అంతా బాగా వస్తూ ఉంది. కరెంటు ఇదంతా ఏం ప్రాబ్లం లేదు, కరెంటు కూడా ఉంది మాకు, అన్నీ బాగుంది. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా, అప్పుడు ఎలా ఉంది రాయలసీమ, ఇప్పుడు ఏంటి? వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అసలు, మనకు వద్దు అది. ఈ ప్రభుత్వంలో బాగుంది అంతే. సో రాయలసీమకు బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ అండ్ సూపర్ స్టార్. ఇంకేమైనా చేయాలని కోరుకుంటున్నారా ప్రభుత్వం తరపు నుంచి? ఇంకా ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆయన చేస్తాడు, మేము చెప్పాల్సి మళ్ళీ ఆయన ఇప్పుడు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు అన్ని డెవలప్ చేస్తున్నాడు. మా చిత్తూరు కూడా ఎంతో డెవలప్ అయింది. ఎవరు మీది? మాకనపల్లి. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? జిన్నీలు వస్తాయి, భీము వేస్తాడు, ఆడవాళ్ళకి బాగా చేస్తాడు. ఎవరు? చంద్రబాబు. బాగుంది. బాగుందా? బాగుంది. ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. ఏమేమి అందుతున్నాయన్నా మీకు? రైసు కూపన్లో వేసుకొచ్చుకుంటాము. ముందులాగా బండ్లలో ఈదుల్లో నిలుచుకుండే పని లేకుండా ఒక చోటగా వేస్తానే దానివల్ల అన్ని నెలంతా ఉంటుంది. మాకు మంచి బెనిఫిట్స్. ఓకే, మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుందా? బాగుంది. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? మాకు ఇదే బాగుంది. ఓకే, మాకు ఈ ప్రభుత్వం బాగుంది. ఓకే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? నెరవేరుస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి చెప్పినవన్నీ కంప్లీట్ చేస్తారని ఒక నమ్మకం ఉంది. ఓకే, చంద్రబాబు గారి పాలన పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా మరి? ఓకే సార్, బాగుంది. ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా సూపర్.